హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను నా పిల్లల చదువుల కోసము డబ్బును ఎలా పొదుపు చేస్తాను, దానికి నేను ఎటువంటి టిప్స్ ఫాలో అవుతాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. అది మీకు కూడా యూజ్ అవుతుందనేసి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ డబ్బా నిండా అన్ని రూ. 5 కాయిన్సే అండి. మా హస్బెండ్ ఎక్కువగా చిల్లర తీసుకొస్తాడు. ఆ చిల్లర మొత్తం ఇలా డబ్బాలో మేము పోగు చేసి పెట్టాము. చూడండి, మొత్తం కలిపి 2300 ఉన్నాయి. ఈ రూ. 5 కాయిన్స్ ఓన్లీ అక్కడక్కడ ఒక రూ. 10 కాయిన్స్ ఒకటో రెండో ఉన్నాయి. నేను నా పిల్లల చదువుల కోసం డబ్బును ఎలా సేవ్ చేస్తానంటే అండి, నాకు 2 ఆడపిల్లలు కాబట్టి నేను సుకన్య సమృద్ధి అనేది ఓపెన్ చేశాను. వాళ్ళు పుట్టినప్పటి నుంచే ఓపెన్ చేశానండి. కాకపోతే పెద్ద పాపకి ఆధార్ కార్డ్ అనేది ఆమె నేమ్ కరెక్షన్ వల్ల రాలేకపోయింది. సో ఇంకా ఇప్పటికీ కూడా ఆధార్ కార్డ్ వచ్చింది, కానీ బర్త్ సర్టిఫికేట్లో మేము మార్పిచ్చేది ఉంది. అది ఇంకా ప్రాసెస్లో ఉంది. సో నేను ఏం చేశానంటే, ఇప్పుడు మా పాపకి వచ్చి ఒక 8 ఇయర్స్ ఉన్నాయి. అప్పటి వరకు ఒకవేళ సుకన్య సమృద్ధి ఓపెన్ చేయకపోతే మళ్ళీ కష్టమవుతుంది అన్న ఉద్దేశంతో మా చిన్న పాపతో పాటే ఆమె అకౌంట్లోనే ఇద్దరికి వేయాల్సిన అమౌంట్ మా చిన్న పాప అకౌంట్లోనే వేస్తున్నామండి. ఫ్యూచర్ చదువు కోసము ఎటువంటి హైరాణ కానీ టెన్షన్ కానీ పడాల్సిన అవసరం ఉండదు. ప్రతి నెల 300 నుంచి 200 నుంచి కూడా ఉన్నాయి. సో ప్రతి నెల మీ స్తోమతకు తగినట్టు రూ. 1000, 1500, 2000 ఎంతో కొంత అమౌంట్ అనేది ఇలా సుకన్య సమృద్ధి అయితే ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే ఓపెన్ ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ మగపిల్లలు ఉన్నవాళ్ళు అయితే మ్యూచువల్ ఫండ్స్ లాంటివి అయితే బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ సీజన్ అయిపోగానే ఇంకా పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా ఫీజెస్ కూడా కట్టాలి. సో ఫీజెస్ గురించి ఎంత లేదన్నా 1,50,000 ఉంటుంది ఇద్దరికి కలిపి. సో మేమేం చేసామంటే మ్యూచువల్ ఫండ్స్ వేసాము ఇయర్కి వచ్చే విధంగా. సో ఇంకా చదువుల కోసం కూడా ఫీజెస్ గురించి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పెద్ద స్కూల్ వేయాలి, ఇంటర్నేషనల్ స్కూల్ వేయాలి అనేది కాకుండా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారా లేదా, మంచి నాలెడ్జ్ ఇస్తున్నారా లేదా అది గమనించుకోవాలండి. మనం ఇంట్లో కావాలంటే వాళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పించుకోవచ్చు. సో వాళ్ళు ఇంకా మెచ్యూరిటీ పెరగంగా అన్నీ నేర్చుకుంటారు. సో ఇట్లా చిల్లర అంతా నేను జమ చేసుకుంటానండి. ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. నాకు మా హస్బెండ్ ఇస్తూ ఉంటాడు ఒక 2000 కానీ అలా శాలరీ పడిన అప్పుడు కూరగాయలకు కానీ ఇంట్లో ఖర్చులకు కానీ యూజ్ చేసుకోమనేసి. అందులో కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది మిగుల్చుకోవాలి. ఒక 2000 ఇస్తే ఒక 1000 అన్నా మిగుల్చుకుంటే అది దేనికో ఒక దానికి యూజ్ అవుతుంది. సడన్గా పిల్లలకు స్కూల్స్ ఎటువంటివన్నా పెడుతూ ఉంటారు, ఫంక్షన్స్ లాంటివి, యాన్యువల్ డే లాంటివి. సో అటువంటి వాటికి కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకి నాలెడ్జ్కి సంబంధించింది దానికి మనం తీసుకోవచ్చు. ఈ కాయిన్స్ అన్నీ యూజ్ అవుతాయండి. ఎప్పుడో ఒక టైంలో మనకు కష్టకాలం ఉన్నప్పుడు కాయిన్సే కదా, ఏం యూజ్ అవుతాయి. చూడండి, రూ. 5 ఇప్పుడు రూపాయి ఖర్చు పెడితే ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే రూపాయి మనం జమ చేస్తే పొదుపు కూడా ఎక్కువ అవుతుంది. సో మనము జమ చేస్తూ ఉంటే ఏదో ఒక దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు. డబ్బు పొదుపు చేయాలి అంటే. ఇంకా రూ. 1 కాయిన్స్, రూ. 2 కాయిన్స్ కూడా ఉన్నాయండి. అవైతే క్యాన్స్ నిండానే ఉన్నాయి. మామూలుగా సరుకులు దాచిపెట్టుకుంటాం కదా, మేమైతే కాయిన్స్ వేసి పెట్టుకున్నాము. ఎవరికన్నా ఆ వీడియో కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను దాని గురించి కూడా తీస్తాను. అవన్నీ ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతూ ఉంటాయండి. సో నేను మా పిల్లల ఫ్యూచర్ చదువు కోసం మేము సుకన్య సమృద్ధి ఓపెన్ చేశాము. అలాగే ఇప్పుడు ఇయర్లీ ఇప్పుడు స్కూల్స్ కోసము మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేశామండి. ఈ విధంగా మేమైతే ప్లాన్ చేసుకుంటాము. ఎక్కువగా మాకు వచ్చే జీతాలతో ఫస్ట్ మేము సేవింగ్స్కే తీసి పెడతామండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను. ఇప్పుడు సుకన్య సమృద్ధి మ్యూచువల్ ఫండ్స్ ఫస్ట్ ఇవి తీసి మిగతావి మేము ఎక్కడెక్కడ ఏది కట్టాలా అనేది కడతాము. ఇంకొకటండి, ఆడపిల్లలకు బంగారం అనేది
చాలా ఇంపార్టెంట్ కదా. సో మనము అంతా ఒకటేసారి ఇప్పుడు బంగారం అంటే చాలా చాలా రేట్ పెరిగింది. గోల్డ్ స్కీమ్ అనేది వేస్తున్నామండి మా పిల్లల కోసము. సో ఇక గోల్డ్ కూడా ఇయర్లీ కానీ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఎంతో కొంత గోల్డ్ అనేది కొంచెం కొంచెంగా మనీ సేవ్ చేసుకొని తీసుకోవచ్చు. ఖర్చులు అనేవి సముద్రం లాంటివండి, వస్తానే ఉంటాయి. మనము వాటిని అదుపు పెట్టుకోవాల్సింది మన చేతుల్లో ఉంటుంది. ఇలా కాయిన్స్ కానీ లేకపోతే ఏమన్నా కొత్త నోట్స్ కానీ వాటిని సేవ్ చేసుకుంటానండి. అవి కూడా ఒక పొదుపు లాగానే ఉంటుంది. నేను ఇప్పుడు చేసిన పొదుపులో ఏదన్నా పిల్లలకు కావాల్సిన మధ్యలో వచ్చే అవసరాలన్నీ చూసుకుంటానండి. మళ్ళీ మా హస్బెండ్ని ఏమీ అడగను. ఎందుకంటే ఆల్రెడీ మేము సేవింగ్స్కి చేస్తున్నాం కదా. సో మళ్ళీ మధ్యలో చిన్న చిన్న ఖర్చులని నేను ఈ విధంగా పోగు చేసుకున్న అమౌంట్ నుంచి సేవ్ చేస్తాను. ఇవన్నీ పాత రూపాయి 1 రూపీ నోట్ ఎవరైనా చూసారా అండి? చాలా పాతకాలం క్రితం నోటు 50 రూపీస్ ఇటువంటివన్నీ మా హస్బెండ్ తీసుకొని వస్తాడు. నేను వచ్చి జమ చేస్తూ ఉంటాను. కొత్తవి 10 రూపీస్ నోట్స్ కానీ 20 రూపీస్ 5 రూపీస్ కొత్త నోట్స్ ఇలా పాతవి ఓల్డ్వి ఒక గుర్తులాగా ఉంటాయి. సో ఇంట్లో ఒక్క రూపాయి కనిపించినా మనము దాన్ని పోగు చేసి పెట్టుకోవడం, పిల్లలకు కూడా అలవాటు చేయడము, ఇటువంటివి చేస్తే మనము డబ్బు అనేది చాలా ఈజీగా జమ చేసుకోవచ్చండి. ఎవరైనా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు వీలైతే ఎంత త్వరగా అయితే అంత త్వరగా సుకన్య సమృద్ధి అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్యూచర్లో పిల్లల చదువు కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ పై చదువుల కోసము వాటికి మనం ఎవరిని చేయి చాచి అడగకుండా ఎంతగానో యూజ్ అవుతుంది. ఇప్పుడు కష్టపడితే తర్వాత మన పిల్లలు రేపటి నాడు సుఖపడతారు. అలాగే ఇంట్లోనే ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఆడవాళ్ళు ఏర్పరచుకోవాలి. యూట్యూబ్ లాగా కానీ లేకపోతే ఏదన్నా స్మాల్ బిజినెస్ లాగా అటువంటివి ఏదన్నా ఐడియాస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను దాని గురించి తెలుసుకొని వీడియో తీస్తాను. నేను ఈ గోల్డ్ వచ్చి మా గోల్డ్ స్కీమ్ ఓపెన్ చేసినప్పుడు తీసుకున్నానండి 1 గ్రాము. ఇది వరలక్ష్మి వ్రతం రోజు. సో ఇలా మనము గోల్డ్ తీసుకోవడం వల్ల అది కూడా అమౌంట్ సేవింగ్ అయినట్టే. గోల్డ్కు కానీ ల్యాండ్కి కానీ ఎప్పుడు వాల్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో మనం తీసుకునే డబ్బును గోల్డ్ రూపంలో కానీ ల్యాండ్ రూపంలో కానీ కొంచెం డబ్బు అయితే గోల్డ్ రూపంలో పెట్టుకోవచ్చు, ఎక్కువ అయితే ల్యాండ్ రూపంలో మనము సేవింగ్ చేసుకోవచ్చండి. వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.